రాత్రి బాగా నిశ్శబ్దంగా ఉంది. బెత్లెహేం పక్కన ఉన్న పొలాల్లో కొద్దిమంది గొర్రెల కాపరులు తమ కాపలాలో మేల్కొని ఉన్నారు. వారి జీవితం సాదాసీదా, పొలాలు, గొర్రెలు, నక్షత్రాల కాంతి. కాని ఆ రోజు రాత్రి ఆ సాధారణ జీవితంలో అసాధారణం జరగబోతోంది. హఠాత్తుగా ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. దేవుని దూత వారి ముందుకు వచ్చాడు. ఆ వెలుగు వారిని చుట్టూ కాంతితో నింపింది. కాపరులు భయంతో వణికిపోయారు. కాని దేవదూత వేళుకగా మాట్లాడాడు. భయపడకండి, మీకు మహాసంతోష సందేశం తెచ్చాను. ఈరోజు దావీదు పట్టణంలో మీ కొరకు ఒక రక్షకుడు జన్మించాడు. ఆయన క్రీస్తు ప్రభువు. ఇంత పెద్ద వార్తను సాధారణ గొర్రెల కాపరులకే మొదట చెప్పాడు దేవుడు. ఎందుకంటే దేవుడు వినయమున్న మనుషులని ముందుగా ఆశీర్వదిస్తాడు. దేవదూత ఇంకా చెప్పాడు, మీరు ఒక శిశువును వస్త్రాలలో చుట్టి పశువుల పాకలో పడుకోబెట్టినట్లు కనుగొంటారు. అదే మీకు సూచన. దేవదూత మాట పూర్తి కాకముందే అకస్మాత్తుగా ఆకాశమంతా దేవదూతలతో నిండిపోయింది. వారు దేవుని మహిమను స్తుతిస్తూ ఇలా పాడారు: అతియోక్తిగల స్వర్గములో దేవునికి మహిమ, భూమిపై శాంతి, ఆయనకు ప్రీతిపాత్రులైన మనుష్యులకు మంగళం. సర్వలోకంలో జరిగే అత్యంత పవిత్ర క్షణాల్లో ఇది ఒకటి. ఆకాశం శాంతమయ్యాక కాపరులు ఒకరితో ఒకరి చూసుకున్నారు. వారి హృదయాలు ఆనందంతో దడదడాలాడుతున్నాయి. ఇది మనం చూడాలి, మన రక్షకుణ్ణి మన కళ్లతో చూడాలి అని వెంటనే బెత్లెహేం వైపు పరిగెత్తారు. రాత్రి నిశ్శబ్దంలో కొట్టం దగ్గరకు వచ్చినవారు దేవదూత చెప్పినట్లే మరియను, యోసేపును, పశువుల పాకలో పడుకున్న శిశుయేసును చూశారు. ఆ రాత్రి గొర్రెల కాపరులు చూసింది కేవలం ఒక శిశువు కాదు, ప్రపంచ రక్షకుడు, శాంతి యువరాజు, దేవుని ప్రేమ మనుషుల మధ్యకు దిజివచ్చిన ఆ క్షణం. సాధారణ మనుషులకు దేవుని అసాధారణ ప్రేమ మొదట ప్రకటించబడింది. ఈ కథ మనకు చెబుతోంది, దేవుడు వినయమున్నవారిని ఎన్నుకుంటాడు. ఆయనని కోరుకునే హృదయాలకు ముందుగా శాంతి అందిస్తోంది. అదే ఆ పవిత్రరాత్రి అద్భుతం. ప్రతిరోజూ ఒక కొత్త క్రిస్మస్. కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్. వీడీ లైఫ్ స్టూడియో.